2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది మేడం. యాక్సిడెంట్ అవడంలో C3, C4 నాకు ఇంజూర్ అయింది స్పైనల్లో. ఓకే. ఇంజూర్ అవడం వల్ల నాకు మొత్తం 4 లెగ్స్ పనిచేయకుండా పోయిందనమాట. అంటే 2 చేతులు 2 కాళ్ళు నాకు పనిచేయవు మేడం. పనిచేయకుండా అయిపోయింది. పనిచేయకుండా అయిపోయిన తర్వాత నేను 2020 నుంచి ఇప్పటి వరకు నేను ఫిజియోథెరపీ అవన్నీ చేయించుకున్నాను మేడం. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. దగ్గర ఒక 18 lakhs వరకు నేను ఖర్చు పెట్టా. ఖర్చు పెట్టిన తర్వాత నేను హోప్స్ వదిలేసాను. ఇంక ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు మొత్తం పూర్తిగా అయిపోయాయి, ఇంక నేను లాస్ట్ స్టేజ్కి వచ్చేసాను అని చాలా నేను దిగులు చెందనమాట. దిగులు చెందిన తర్వాత అప్పుడు మైథిలి ఉన్నారు కదా మేడం, మైథిలి నా ఫ్రెండ్ అనమాట. తను నాకు పరిచయం అయ్యి తను ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేస్తే నాకు తను చెప్పింది ఈ విధంగా ఉంటుంది, తర్వాత చాలా టెస్ట్ రిలీవ్ కలగటం లేదు. తను చెప్తుంది కానీ నాకు నమ్మకం కుదరటం లేదు. ఏంటో ఇవన్నీ ఏదో కనకట్లా ఉంది, ఏదో మాయ జలలాగా ఉంది, ఇది నాకు కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా అని అంటే, నువ్వు ట్రై చేయు, వర్కౌట్ 100% అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ అనుభవించాను కాబట్టి నీకు చెప్పాను అని చెప్పింది తను. నాకు ఏమైంది అంటే అప్పుడు నాకు సీరియల్ అయిపోయిన తర్వాత 2020 నుంచి ఇప్పుడు వరకు నాకు ఏంటంటే నేను మామూలుగా లేచి కూర్చొని వచ్చి లేచి నడవగలను అన్ని చేసుకుని నా పని నేను చేసుకున్నాను. నేను వర్క్ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు నాకు హ్మ్. రైట్ హ్యాండ్ నాకు బాగా ప్రాబ్లం. ఈ రైట్ హ్యాండ్ పూర్తి లెగదు అనమాట. హ్మ్. లేకపోతే అప్పుడు తను ఇచ్చే ప్రోడక్ట్ సార్ నరసింహ సార్ వచ్చారు. నరసింహ సార్ వచ్చిన తర్వాత డెమో ఇచ్చారు. డెమో ఇచ్చి 1 month 10 days నియర్ అబౌట్ అవుతుంది. ఇచ్చిన తర్వాత నాకు ఈ హ్మ్. 1 month లో నేను ఈ ఓటీఎం ద్వారా నేను పొందుకున్న మేల్ ఏంటంటే నాకు మెటబాలిజం లో నాకు రెగ్యులర్ గా నాకు మోషన్ వచ్చేది కాదు. నాకు ఎవ్రీడే మోషన్ వచ్చేది కాదు. 5 days ఒకసారి 4 days అలా వచ్చేది అనమాట. నాకు చాలా ఇబ్బంది పెట్టింది. మన మోసం రావడం కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇదేమైంది అంటే నాకు 15 days లో నాకు కంట్రోల్ అయిపోయింది. ఎవ్రీడే నాకు మోషన్ వచ్చేస్తుంది. అనుకునేటప్పుడు మేడం యాక్చువల్ గా నేను మామూలుగా ఈ ఓటీఎం వాడక ముందు నాకు అసలు నిద్ర పట్టేది కాదు. హ్మ్. అసలు మార్నింగ్ అంటే ఎవ్రీ 20 minutes అంటే తిరుగుతుంటాం కదా, వతిల పడుతారు అటు ఇటు వతిల పడతాం కదా, వతిల పడేటప్పుడు నాకు తెలివి వచ్చేస్తుంది. నాకు తెలివి వచ్చేసి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏంటి మాటమాడికి తెలివి వచ్చేస్తుంది. అసలు మంచి స్లీప్ ఉండేది కదా, 10 నిమిషాలు పడుకుంటే మళ్ళీ తెలివి వచ్చేస్తుంది ఒక పక్క దొరుకుతుంది. ఇలా చాలా ఇబ్బంది. కానీ ఈ పోటీ వాడిన తర్వాత మేడం నేను 10:30 11 పడుకుంటాను మేడం. మళ్ళీ మార్నింగ్ 5 o'clock వరకు డీప్ స్లీప్ అనమాట. 5 o'clock వరకు వేకప్